ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల అధినేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల మీద ప్రత్యర్థులు గురిపెడుతున్నటువంటి వైను ఆసక్తికరంగా కనిపిస్తుంది. గతంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏదో రకంగా కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు భుజాన వేసుకుని చంద్రబాబుకి చెక్ పెట్టడం కోసం అహర్నిశలు శ్రమించారు. ఆఖరికి ఫలితం దక్కక చతికిల పడాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. అదే రీతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం మీద కన్నేసినట్టుగా కనిపిస్తుంది. పులివెందుల్లో టీడీపీ పాగా వేయాలనే ప్రయత్నాలకు పూనుకుంటోంది. మరి అప్పట్లో కుప్పంలో వైఎస్ఆర్సీపీ ఎత్తులు ఫలించలేదు కాబట్టి ఇప్పుడు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు కూడా ఫలించవా? అదే రీతిలో ఫలితాలని చవిచూడాల్సి వస్తుందా? దానికి జనమే సమాధానం చెప్తారు. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి మహానాడు కార్యక్రమాన్ని పులివెందుల వేదికగా నిర్వహించాలి అనేటువంటి నిర్ణయానికి రావడమే ఒక కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పులివెందుల కోటను బద్దలు కొడతాం అంటూ పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. పదే పదే చెప్పడమే కాకుండా చివరికి 2017లో వైఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం ద్వారా మరింత ఉత్సాహంగా చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే బీటెక్ రవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి మొత్తం పులివెందుల్లో పాగా వేయబోతున్నాము అంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత 2019 ఎన్నికల ఫలితాలు ఏమయ్యాయో మనమంతా చూసాం. తెలుగుదేశం పార్టీ ఎంత స్వల్ప స్థానాలకు పరిమితమైందో అందరికీ తెలుసు. ఆ తర్వాత 2024లో కుప్పంలో వైఎస్ఆర్సీపీ చేసిన ఎత్తులు ఎలా బెడిసి కొట్టాయో కూడా చూసాం. ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుని తీరుతాం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెబుతుంది. చివరికి కుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించిన సమయంలో కూడా పులివెందుల కోటను బద్దలు కొట్టడమే మా కోరిక అంటూ బీటెక్ రవి లాంటి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పులివెందుల విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఎంత ప్రయత్నం చేసినా మహానాడు లాంటి కార్యక్రమాలు అక్కడే నిర్వహించినా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం ఆషామాషి వ్యవహారమా? అదంత సులువైనటువంటి నిర్ణయమా? చివరికి 2024 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అంతా ఎదురుగాలు వీచినప్పుడు కూడా 60,000 పైబడినటువంటి మెజారిటీని పులివెందుల్లో ఆయన దక్కించుకున్నారు. అక్కడ వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి పట్టు అంతటిది. 1970వ దశకం నుంచి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం ఒక్కసారి కూడా ఓటమి పాలైన చరిత్ర లేవు. చివరికి చంద్రబాబు నాయుడు అయినా ఓడిపోయారు, కానీ వైఎస్ కుటుంబం ఓటమి పాలైన అనుభవం లేదు. అలాంటి పట్టున్నటువంటి పులివెందుల కోటని బద్దలు కొట్టాలని టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? లేకుంటే అసలుకే ఎసరు పెట్టేటువంటి పరిస్థితి వస్తుందా? ప్రత్యర్థుల కోటల మీద కేంద్రీకరించి అసలు తమ కుర్చీ కింద నీళ్ళు వస్తున్నటువంటి విషయాన్ని ఆయా నేతలు గ్రహించలేకపోతున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా కుప్పం నియోజకవర్గాన్ని ప్రాధాన్యత ఇస్తూ కుప్పంలో చంద్రబాబుని ఓడించి తీరుతాం అంటూ ప్రగల్భాలు పలికి ఆఖరికి ఎంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారో ఇప్పుడు పులివెందుల మీద కేంద్రీకరించి పులివెందుల కోటను బద్దలు కొడతామంటూ చెప్పుకొస్తున్నటువంటి టీడీపీ నేతలకు కూడా అలాంటి రీతిలోనే అనుభవం ఎదురుకాక తప్పదా అనేటువంటి సందేహాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం భవిష్యత్తు చెబుతుంది.